అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మే మాసము 3వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము పిల్లలగుటకు అధికారము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనమునందు తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అనగా తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. బైబిల్ గ్రంథమునందు విశ్వాసులకు ప్రభు ఇచ్చుచున్న అధికారములు ఏమిటి? మొదటిగా దెయ్యములను వెళ్ళగొట్టు అధికారమును, రెండవదిగా బలవంతుని కట్టే అధికారమును, మూడవదిగా బంధింపబడి ఉన్న ప్రజలను విడిపించు అధికారమును, నాలుగవదిగా వ్యాధులపై అధికారమును, ఐదవదిగా ప్రకృతిపై అధికారమును, ఆరవదిగా మానవుపై అధికారమును ఇవ్వబడి ఉన్నది. ఇంతటి అధికారములు మనము పొందుకొనవలెను అంటే మొట్టమొదటిగా ప్రభు యొక్క పిల్లలుగా మారవలను. ఏ మనుషుడైతే సిలువ వద్దకొచ్చి ప్రభువా నేనొక పాపిని, నీవు నా కొరకు సిలువలో రక్తము చిందించి మరణించున్నావు అను సంగతిని నేను విశ్వసించున్నాను, మీ యొక్క రక్తము చేత నన్ను కడిగి నీ యొక్క బిడ్డగా స్వీకరించుము అని బతిమలాడుచున్నాడో అతనికి ఆయన యొక్క పిల్లలగుటకు అధికారమును ప్రభు అనుగ్రహించుచున్నాడు. ప్రభు వద్ద నుండి అధికారములను ఒకరు పొందుకొనుటతో పాటు వాటిని కార్యసాధకము చేయవలెను. ఒక రోజున ఒక రాజును దర్శించుటకు ఆయనతో బాల్య వయసునందు తనతో పాటు చదువుకున్న ఒక పేద మనుష్యుడు ఒకడు వచ్చి, రాజా నేను ఉద్యోగం లేకుండా మిగుల కష్టపడుచున్నాను, నాకు ఒక మంచి ఉద్యోగం దయచేయుము అని గోజాడాను. అతనికి చాలినంత విద్యాజ్ఞానము లేకుండుడి చేత ఎట్టి ఉద్యోగము ఇచ్చుట అని రాజునకు తెలియకపోయాను. అయినను అతడు మాటి మాటికి వచ్చి ఇబ్బంది పెట్టుచున్నందున సముద్ర తీరమునకు వెళ్ళి ఒక రోజంతా వచ్చుచున్న అలలను లెక్కించి మంత్రి వద్ద చెప్పేసి నీ యొక్క జీతమును పుచ్చుకొనుము అని చెప్పాను. వెంటనే అతనికి గొప్ప సంతోషము కలిగాను. సముద్రం యొక్క అలలను లెక్కించుటకు రాజు తనకు అధికారము ఇచ్చినని ఊరంతా చాటించుకునేను. మంత్రి వద్ద చెప్పి సముద్ర తీరమునందే తన కొరకు ఒక గొప్ప భవనమును నిర్మించుకునేను. తనకు సహాయము చేయుట కొరకు 100 మంది పనివారిని అమర్చుకునేను. ఆ సముద్ర ప్రాంతమునందు ఓడలే గాని పడవలే గాని రాకూడదని ఉత్తర్వును జారీ చేశాను. నేను సముద్రం యొక్క అలలను సరిగ్గా లెక్కించవలెను అని రాజు సెలవిచ్చి ఉన్నాడు. ఆయన నా స్నేహితుడు, నాకు అధికారమును అనుగ్రహించున్నాడు అని మంత్రి వద్ద చెప్పి రాజుగారి యొక్క పేరును ఆయన ఇచ్చిన అధికారమును చక్కగా వాడుకొని తనకు కావలసిన సమస్తమును పొందుకునేను. అయితే మనము మన యొక్క రాజాదిరాజు అనుగ్రహించున్న అధికారమును, వరములను, తలాంతులను ఉపయోగించుటకు తప్పిపోయిన వారిగా ఆత్మీయ జీవితం నందు ముందుకు కొనసాగలేకున్నట్లు తడబడుచున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన అధికారమును ఉపయోగించుటకు ముందుకు వచ్చేదము. ఆయన యొక్క మహిమను అన్యజనులందరికీ చూపించదు. నేటి ధ్యానమునకై క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పనుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 1 రాజుల గ్రంథము 14 మరియు 15 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 22వ అధ్యాయము 21 మొదలుకొని 46 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.